హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుందండి. కొత్తగా కుట్టేవారికి బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుందండి. ముందుగా లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి లైనింగు ఒరిజినల్ ఇలాగా బ్యాక్ పార్ట్ దాని మీద పెట్టేసి పిన్నులు పెట్టేసుకుని నెక్ అంతా కుట్టేసి నెక్ని ఇలా తిరిగేసి మరలా కుట్టుకోవాలండి. ఇలాగా నెక్ పార్టు ఇలా కుట్టడం వల్ల నెక్ అంతా చాలా నీట్గా వచ్చేస్తుందండి. తర్వాత చుట్టూతా కుట్లు మొత్తం అంతా ఇలా కుట్టేసుకోవాలి. మొత్తం కుట్టేసుకున్న తర్వాత చుట్టూతా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసుకున్నాను నేను. బ్యాక్ పార్ట్ డాట్లు వేసుకోవాలండి. ఇలాగా డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిగ్గా సరిపోతుందండి. ఏ బ్లౌజ్ కన్నానే 2 డాట్స్ కూడా ఇలా కొలుచుకుని 2 డాట్స్ వేసుకోవాలి. కింద పార్టు ఎక్స్ట్రా పీస్ తీసుకుని లైనింగ్ పీస్ని ఆ పీస్ని ఇలా కుట్టేసుకోవాలండి. బార్డర్ కింద ఈ క్లాత్కి కుట్టేసిన తర్వాత ఎమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్లు తీసుకుని మధ్యలో ఒక పిన్ పెట్టేసి ఇలా చుట్టూతో ఇలా కుట్లు కుట్టేసుకోవాలి. చుట్టూతా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసేసుకోవాలి. రెండో పార్ట్ కూడా ఇదే విధంగా కుట్టేసుకుని తయారు చేసుకోవాలి. తర్వాత డాట్స్ వచ్చేసి చివరి నుంచి 2.5 ఇంచులు కొలత పెట్టుకుని అక్కడి నుంచి పెద్ద సైజు వరకు అయితే 3 ఇంచులన్నా వేసుకోవచ్చు, లేకపోతే 2.75 ఇంచు వేసుకుంటే సరిగ్గా సరిపోతుంది. చిన్న సైజు వరకు అయితే 2.5 ఇంచులు పెట్టుకోవాలండి. మెయిన్ డాట్స్ వచ్చేసి ఇది పొడవు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకున్నట్లయితే ఎవరికైనా సరిగ్గా సరిపోతుందండి. ఇలాగా ఇంకో సంఖలో వచ్చిన డాట్స్ వచ్చేసి మధ్యలో గ్యాప్ 2 ఇంచులు ఉంచుకుని ఆ డాట్స్ కూడా వేసేసుకుని తర్వాత ఉక్సులు పట్టి కాడ డాట్స్ 2.5 ఇంచులు పొడవు ఉండేలాగా వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా కుదురుతుందండి ప్రతి ఒక్కరికి కూడా. ఇలాగా చెస్ట్ ఎక్కువగా ఉన్నవారికి బాగా యూజ్ అవుతుందండి ఇది. చెస్ట్ తక్కువగా ఉన్నవారికి అయితే డాట్స్ కొలత తగ్గించెట్టుకోవాలి. 2 పార్ట్స్ కూడా ఇలా రెడీ చేసుకుని షేప్ బెల్ట్లో 2 డాట్లు కూడా ఇలా కుట్టేసుకోవాలి.
కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి సైజు ఎక్కడి వరకు వస్తుందో పొడుగు చూసుకుని షేప్ బెల్ట్ మడత పెట్టి మళ్ళీ కుట్టేసుకున్నట్లయితే మనకి కుట్టేటప్పుడు నీట్గా వస్తుందండి, ఎగుడు దిగుడు లేకుండానే. ఇప్పుడు ఉక్సులు పెట్టి కాజాలు పెట్టి ఇలా వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. కాజా పెట్టి పూర్తయిందండి. ఉక్షి పెట్టి ఇలా వేసుకోవాలి. ఇది కూడా పూర్తయిపోయిన తర్వాత రెండు సమానంగా ఉన్నాయో లేదో ఇలా సరి చూసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సమానంగా వచ్చేస్తాయండి. తర్వాత ఎదురు పార్టు క్రాస్ ముక్కలు తీసుకుని ఇలా కుట్టేసుకుని మెడపట్టి ఇలా అతికేసుకోవాలండి. రెండాటికి కూడా ఇలా అతికేసుకుని తిరిగేసి కుట్టేసుకోవాలి మరలాని. రెండు ఇలా పూర్తి అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ ఎలా అతకాలో వీడియోలో చూద్దామండి. లైనింగ్ ఒరిజినల్ మీద పెట్టి ముందు ఒరిజినల్ పైన లైనింగ్ పెట్టి ఇలా అతికేసి రివర్స్ చేసి కుట్టేసుకున్నట్లయితే మనం హెమ్మింగ్స్ వేయకుండా ఇలా కుట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. పొడుగు హ్యాండ్స్ అయితే ఇలా కుట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని రెండో పార్ట్ కూడా అదే విధంగా కుట్టేసుకుని లోతు తీసుకోకపోతే హ్యాండ్స్కి సంక సైడు లోతు తీసుకుని జాకెట్కి ఇలాగ అతికేసుకోవాలండి. హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా అతికేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాడీ అంతా ఇలా అతికేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా అతికేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. బ్లౌజ్ అంతా ఎక్కడ ఉగ్గులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా కుట్టేసుకున్నట్లయితే. చూసారా లైనింగ్ బ్లౌజ్ కుట్టడం ఎంత ఈజీయో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని.